పెనుదుమారం రేగింది. కేబినెట్ ప్రక్షాళనకు సీఎం సిద్ధరామయ్య అడుగులు వేస్తున్నారు. కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని సిద్ధరామయ్య అనుమతి కోరినట్టు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 12 మంది మంత్రులను తీసేస్తారని ప్రచారం జోరందుకుంది. తన అనుచరులతో సిద్ధరామయ్య విందు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటక మంత్రివర్గంలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి కొత్త ముఖాలు వస్తాయని సిద్ధరామయ్య సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం పోస్ట్ పై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పైకి కనిపించిన యుద్ధం జరుగుతోంది. సీఎం మార్పు లేదని పైకి చెబుతున్నప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కేబినెట్ ప్రక్షాళన చేసి డీకే వర్గానికి చెక్ పెట్టే ఆలోచనలో సిద్ధరామయ్య ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో పట్టు పెరిగితే డీకే వర్గానికి వాయిస్ ఉండదని సిద్ధరామయ్య లెక్కలు వేస్తున్నారు. అయితే ఆయన వేస్తున్న ఎత్తుగళ్లపై ఒక్కసారిగా కర్ణాటక కాంగ్రెస్ లో అలజడి మొదలైంది. సిద్ధరామయ్య ఎత్తుగళ్లకు డీకే విరుగుడు మంత్రం వేస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.